చేతిలో ఉంచను పిల్ల అంటూ యూట్యూబ్ ను ఊపేసిన బాసింగ బలాలే సాంగ్ గుర్తుంది కదా. ఆ పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయినటువంటి డాన్సర్ ఈశ్వర్ సాయి రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఓవర్ నైట్ పాపులారిటీ పొందేశాడు. తనతో పాటు ఫోక్ సాంగ్స్ లో నటించే మరో డాన్సర్ మాధురి రాథోడ్ తో కలిసి ఒక ప్రైవేట్ రూమ్ లో ఏకాంతంగా ఉండగా ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. శరణ్య ఆరోపణల ప్రకారం పాటల షూటింగుల్లో మొదలైన వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ నటి తనతో కూడా క్లోజ్ గా ఉంటూ తన భర్తను ట్రాప్ చేసి మరీ తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య కన్నీరు మున్నీరవుతోంది. ప్రెసెంట్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత అందరిలోనూ ఒక పెద్ద డౌట్ రేజ్ అయింది. అసలు ఒక ప్రైవేట్ రూమ్ లో వాళ్ళిద్దరూ ఏకాంతంగా అంత రహస్యంగా ఉన్నప్పుడు ఆ రూమ్ డోర్ తీసిందెవరు? భార్య నేరుగా వెళ్లి తలుపు తట్టిందా, లేక లోపల ఉన్న వాళ్ళే డోర్ ఓపెన్ చేశారా, లేక ముందే పక్కా ప్లాన్ తో ఎవరైనా అక్కడ కెమెరాలతో కాపు కాసారా? ఆర్టిస్టులు స్క్రీన్ పై గుర్తింపు తెచ్చుకున్నప్పుడు సొసైటీలో కూడా ఎలా మెలుగుతున్నామనేది చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్ లో ఫేమ్ పెరిగే కొద్దీ రియల్ లైఫ్ లో విలువలను మర్చిపోతే ఇలాగే నడి రోడ్డున పడిపోవాల్సి వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ ఇన్సిడెంట్ పైన, ఆ రూమ్ డోర్ సీక్రెట్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.